మెగా బ్రదర్గా నాగబాబుకి మెగా అభిమానుల్లో ఉన్నటువంటి ప్రత్యేకమైన స్థానం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చిరంజీవి, పవన్ కళ్యాణ్లకు అభిమానులకు మధ్య వారధిగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది నాగబాబు గారు. సినిమాలో హీరోగా కొన్ని సినిమాలు చేశారు కానీ ఎందుకో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి రేంజ్కి ఎదిగారు. నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించారు కానీ అవి ఆయనకు పెద్దగా లాభాలు తెచ్చిపెట్టలేకపోయాయి, భారీ నష్టాలను తెచ్చిపెట్టాయి. అందుకే నిర్మాతగా కూడా రిటైర్ అయిపోయారు ఆయన. అప్పుడప్పుడు ప్రస్తుతం సినిమాల్లో మరియు కొన్ని టీవీ షోస్లో కనిపిస్తున్నారు కానీ ఒకప్పుడు ఉన్నంత యాక్టివ్గా అయితే మాత్రం ఇప్పుడు లేరు ఆయన. నాగబాబు చూసేందుకు చాలా అందంగా ఉంటాడు అండ్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కంటే కూడా భారీ కటౌట్ అది. ఎంతో డైనమిక్గా కనిపించే నాగబాబు ఈ మధ్య కాలంలో బలహీనంగా కనిపిస్తున్నారు. రీసెంట్గానే ఆయన బిగ్ బాస్ సీజన్ 9 ఫ్యామిలీ వీకెండ్ ఎపిసోడ్లో తన శిష్యుడు ఆప్తుడు భరణి కోసం వచ్చారు. ఇక్కడ నాగబాబు సన్నగా చిక్కిపోయి ఎలా ఉండేవాడు, ఎలా అయ్యాడు అన్నట్టుగా ఆడియన్స్ నాగబాబుని చూసి సోషల్ మీడియాలో జాలిపడ్డారు. అంతేకాకుండా ఆయన నడక కూడా చాలా నిదానంగా ఉంటుంది. ఇదంతా చూసిన ఫ్యాన్స్ అసలు నాగబాబు గారి ఆరోగ్యానికి ఏమైంది, ఎందుకు ఇలా నడుస్తున్నారు, ఎందుకు ఇంత బలహీనంగా కనిపిస్తున్నారంటూ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. ఎవరు నువ్వు? ఈ అడవిలో బాటసారిని, కనిపించని ధర్మానికి అన్వేషిని.